గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. సరే, ఒక ఐటీ ప్రొఫెషన్లోకి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, అక్కడ సిటిజన్షిప్ కూడా మీకు వచ్చేసింది. నేను చాలా కంపెనీలు పెట్టారు, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. మనసు అసలు సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని ఎందుకు సార్ వచ్చింది సార్? ఏమన్నా నేను అమెరికాకి 97లో వెళ్ళానండి. నాకు 2008లోనే నాకు సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ ఉంది. ఈ మధ్యలో నాకు 1.5 year బ్యాక్ తీసుకున్నాను నేను. ఎందుకు అసలు మీరు అక్కడ సిటిజన్షిప్కి దీనికి సంబంధం లేదంటే? అదే సంబంధము ఉందని నేను అనట్లేదు సార్. అక్కడ తీసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, వెళ్ళాఫ్ ఉన్నారు. అంటే సినీ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఎందుకు తొంగి చూశారు అనేసి. జనరల్గా 2005 వరకు నేను జాబ్ చేసేవాడిని. 6లో అగైన్ అంటే నాకు బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను కాబట్టి జాబ్కు లాంగ్ టర్మ్ ఉండాలన్న ఇంట్రెస్ట్ ఉండలేదు. సో బిజినెస్ స్టార్ట్ చేసినాక ఒక 5 to 10 years చేసి మందికి ఉపాధి కల్పించే మీరు ఇంకొక ఉపాధి కోసం ఉండకూడదు అనేది దీని నుంచి ఒక 10 yearsలో బయట రావాలనుకునే స్టార్ట్ చేశాను టెక్ బిజినెస్. బట్ అనుకోకుండా అది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 19 years అవుతుంది. ఒక 6-7 years బ్యాక్ నుంచి ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు? సినీ ఇండస్ట్రీలోకి జస్ట్ మోర్ ఆఫ్ ప్యాషన్ అండి. అంటే ఫస్ట్ సోషల్గా ఐ వాజ్ వెరీ యాక్టివ్. దెన్ ఈవెంట్స్ చేయడము, సెలబ్రిటీస్ హోస్ట్ చేయడము, దానిలో ఆటోమేటిక్గా సినిమాలు చూడడం చిన్నప్పటి నుంచి అలవాటు అండి. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మీద సినిమాలు చేయాలని. బట్ ఒక సినిమాలో ఎంటర్ అవ్వాలంటే చాలా పెద్ద బ్యారియర్ ఉంటుందండి, అంత ఈజీ కాదు. ఇండస్ట్రీ అనేది పెద్ద ఆ బ్యారియర్ ఎలా బ్రేక్ చేయాలన్న టైంలో నాకు ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేయాలనిపించింది. అంటే ఫ్యాక్టరీ మోడల్లో అట్ ఎ టైం మల్టిపుల్ మీడియా ఫ్యాక్టరీ మోడల్ సార్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, దాని ద్వారా సినిమాలు తీయాలి. పీపుల్ మీడియా అన్నది నేను 2013లోనే పెట్టినానండి. అప్పుడు పాడుతా తీయగానే ఒక ప్రోగ్రామ్ని యుఎస్లో 3 years రన్ చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. దాని తర్వాత కొన్ని చిన్న కంటెంట్స్ చేయడము ఫ్యాక్టరీగా మార్చింది 2017లో. ఎందుకు ఫ్యాక్టరీగా మార్చారు? అంటే నాకు ఆ బ్యారియర్ క్రాస్ చేయడానికి ఒక సినిమా చేస్తే వీలవ్వదు అన్నది, అంటే నా జర్నీలో అది వీలవ్వదన్న ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు. బాగుంది సార్. సినిమాలు ప్యాషన్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్గా వచ్చారు, తీస్తున్నారు. వేగంగా 100 సినిమాలు పూర్తి చేయాలని టార్గెట్ ఏంటి సార్? అసలు నాకు అర్థం కాదు. వేగంగా 100 పూర్తి చేయాలన్న టార్గెట్ కాదు. నేను అనుకున్న ఫ్యాక్టరీ మోడల్లో వెళ్తే నేను ఐ మేబీ ద ఫస్ట్ వన్ టు డూ 100 ఫాస్టెస్ట్. అంటే 100 ఫాస్ట్గా చేయాలని చెప్పి వెళ్ళట్లేదు నేను. ఈ ఫ్యాక్టరీ మోడల్ రన్ చేస్తే ఐ మేబీ ద ఫస్ట్ వన్ టు ఫినిష్ 100. ఏంటి ఫ్యాక్టరీ మోడల్ ఏంటి సార్? అసలు ఈ ఫ్యాక్టరీ మోడల్ రన్ చేస్తే అంటే జనరల్గా మీకు 1 at a time తీయడం కన్నా మెనీ అట్ ఎ టైం తీస్తే కొన్ని ఎఫిషియన్సీస్ వస్తాయండి. మెనీ అట్ ఎ టైం చేయాలంటే మీకు జనరల్గా ఒక స్టూడియోకి ఉంటుంది ఆ క్యాపబిలిటీ. మెనీ అట్ ఎ టైం ఎందుకంటే వాళ్ళు దే కమ్ విత్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్, దే గో టు డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ టు డూ ద ఫిలిమ్స్ అండ్ దే ఫండ్ అనమాట. నేను ప్రొడక్షన్లో వై ఐ కెనాట్ ఇంప్లిమెంట్ సిమిలర్ మోడల్ అన్న ఆ అప్రోచ్తో వెళ్తున్నాను. దీనిలో యూ విల్ డూ మెనీ అట్ ఎ టైం. సో మెనీ అట్ ఎ టైంకు మీకు హౌ యూ బిల్డ్ యువర్ అంటే సప్లై చైన్ అంటారు. సో కాంటెంట్ ఎలా రెడీ చేసుకోవాలా, దెన్ దానికి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలంటే హౌ యూ డెలివర్ ద మూవీ అన్నది. సో ఆ ప్రాసెస్ని నేను సక్సెస్ఫుల్గానే ఇంప్లిమెంట్ చేస్తాను అనుకుంటున్నాను అండి. సో అంటే మీరు ఫ్యాక్టరీ 2017లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు సార్? అసలు ఎన్ని సినిమాలు తెర మీదకి వచ్చాయంటారు? లాస్ట్ వీక్ మేము ప్రొడక్షన్ 46 లాంచ్ చేసామండి. 47, 48, 49 ఆల్మోస్ట్ సెట్ అయిపోయినాయి. 50కి ఒక ప్రాజెక్ట్ వీఆర్ డూయింగ్, అంటే అది రెడీ అవుతుంది. ప్రొడక్షన్ 50 అంటే కంప్లీట్ కాదు, విల్ లాంచ్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే 50 అనేది ఒక మార్క్ సార్. అది 50 అనేది ఏమైనా ఒక పెద్ద హీరోతో కానీ ఒక పెద్ద డైరెక్టర్తో ఏమైనా ప్లాన్ చేస్తారు? 50 వచ్చి మాది టూ ఎర్లీ, బట్ అదొక ల్యాండ్ మార్క్ మూవీ. వితౌట్ యాక్టర్ అనౌన్స్ అవుతుంది, బట్ యాక్టర్ అనేది ఇట్ విల్ కమ్ డౌన్ ద లైన్. ఇక చిన్న అయింది సార్, మరి తప్పుగా అనుకోద్దండి. ఆర్రవయసులు అంటే వ్యాపార రంగంలో ఉంటారు సార్. వ్యాపారాలు ఎంత నిక్కచ్చిగా చేస్తారో చిట్టా పద్ధతులు కూడా, లెక్కలు దాంట్లో కూడా చాలా ఖచ్చితంగా ఉంటారు సార్. అలా చాలా ఖచ్చితంగా ఉంటారు అనమాట. మరి ఆ సమాజం నుంచి వచ్చిన మీరు ఇటీవల సినిమాల్లో చాలా నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కుంగిపోకుండా మళ్ళీ అదే స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్లాప్. అయితే విశ్వం కూడా చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా అట్లా సరాసరి ఖర్చులతో సరిపెట్టుకుంది అనే పరిస్థితికి వచ్చింది. ఎలా వస్తుంది సార్? ఎలా రన్ అవుతుంది మనీ అంతా కూడా? అంటే ఇంట్లో మనీ ప్లాంట్ లాంటిది ఏమన్నా ఉందా? ఎట్లా వస్తుంది కోట్ల డబ్బులు? ఎక్కడి నుంచి తీస్తున్నాడు? ఒక $1 million ప్రశ్నగా ఉంది సార్ ఇది. బేసిక్గా నేను ఒక టెక్ కంపెనీ రన్ చేసి వచ్చానండి ఇక్కడ. సో టెక్ కంపెనీ నేను అంటే
నా స్టేక్ కొంచెం డైల్యూట్ చేసుకున్నాను. సరే. సో ఆ స్టేక్ డైల్యూట్ చేయడం వల్ల ఐ గాట్ అ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇది. ఐ స్టిల్ రన్ ద టెక్ కంపెనీ. అదే కాకుండా నాకు వేరే రిలేటెడ్ సర్వీసెస్ బిజినెస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్లో వెళ్తున్నాను. సినిమా ఈజ్ నాట్ మై ప్రైమరీ. యాజ్ అ ప్యాషన్ మేబీ లాస్ట్ 2 yearsలో కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. యాజ్ ఎ మనీ నాకు సినిమాల్లో నుంచి ఐఎమ్ నాట్ అర్నింగ్ బ్యాక్. సార్ ఒక సినిమాల్లో నుంచి మీరు మనీ సంపాదించడానికి అయితే మీరు రాలే, మీరు ప్యాషన్తో వచ్చారు. కానీ సినిమా తీయాలంటే మీరు అన్ని కూడా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో తీస్తున్నారు మీరు. అది చిన్న విషయం కాదు. ఒక సినిమా తీయాలంటే ఒక 50 కోట్లు అంటే ఖచ్చితంగా కావాలి. నష్టాలు వస్తుంటే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వెళ్ళి 1-2 సినిమాలు పోతేనే నిర్మాతలు కుంగిపోతున్నారు. వామ్మో అనేసి నెత్తిని తడబట్టేసుకొని కూర్చుండే పరిస్థితి. అలాంటిది మీకు టీజీ విశ్వప్రసాద్ గారు తీసుకుంటే 40 సినిమాలు అన్నారు. బ్లాక్ బస్టర్లు తీసుకుంటే వేల మీద లెక్క పెట్టచ్చు, యావరేజ్ వేల మీద. ఫ్లాపులు కూడా ఆ స్థాయిలో ఉన్నాయి. మరి ఇన్ని ఫ్లాపులు వస్తున్నా ఎక్కడ తగ్గడం లేదు అసలుకి. ముందుకు ఎలా పోతున్నారు కోట్లతో? 2022 వరకు మాకు ఫ్లాపులు లేవు. ఓకే, దేనిలో డబ్బులు పోలేదు 22 వరకు. 23లో 1 or 2 మూవీస్ స్మాలర్ మనీ పోయింది. 24 ఈజ్ డెఫినెట్లీ అ బ్యాడ్ ఇయర్. అంటే ఇయర్ 4 or 5 మూవీస్లో వీ లాస్ట్ సిగ్నిఫికెంట్. మేబీ ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే నాట్ విత్ అదర్ ఇది అంత తీసుకుంటే దానికన్నా నాకు ఎక్కువ పోయినాయి. లేదండి, అంటే ఇది ఇప్పుడు నేను ఈ ఫ్యాక్టరీ మోడల్ లాంచ్ చాలా సక్సెస్ఫుల్గా వచ్చినాము. బట్ ఆర్గనైజేషన్ నేను ఒక ఎంటర్ప్రైజ్ మోడల్లో రన్ చేయాలని, సినిమాలన్నీ ఇక్కడ ఒక స్టాండ్ అలోన్గా రన్ అవుతుంటుంది. నేను నా టెక్ కంపెనీ డైల్యూషన్ అంటే నా స్టేకింగ్ కొంచెం డైల్యూట్ చేసుకొని ఆ ప్రాసెస్లో బిజీగా ఉన్నాను. ఇక్కడ బిల్డ్ అయిన టీము నా విజన్కు దానికి సింక్ లేదు, అంటే కొంచెం అవుట్ ఆఫ్ సింక్ ఉంది. అవుట్ ఆఫ్ సింక్ రియలైజ్ అయ్యే లోపల ఈ 24లో రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ అన్ని లైనప్ అయి ఉన్నాయి. సడన్గా మీకు డిజిటల్ మార్కెట్ పడిపోయింది. సో డిజిటల్ మార్కెట్లో 80% ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, 80% ఆఫ్ ద కాస్ట్. ఎప్పుడైతే అది లాస్ అయిందో సినిమాకి ఆటోమేటిక్ లాస్ వచ్చింది. ఆ డిజిటల్ మీద డిపెండ్ అయ్యి కంటెంట్ క్వాలిటీ మీద ఫోకస్ తక్కువ ఉండేది అందరికీ. ఈజీ మనీ వస్తుంది కాబట్టి అది ఫిక్స్ చేయాల్సి వచ్చింది. అధైర్యపడకూడదని ఏం లేదు, అంటే యూ హ్యావ్ టు టేక్ ద సిచ్యుయేషన్ యాజ్ ఈజ్. అంటే నేను ధైర్యంగా ఉన్నా అధైర్యపడినా ఇట్స్ ద సేమ్ సిచ్యుయేషన్. అంటే రెండు సమానంగా ఉంటాయి. అంటే సేమ్, అంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఫ్యూచర్లో చేసే దాని మీద డెఫినెట్గా వీ కెన్ ఫోకస్. నా ఫోకస్లో ఉండి దెబ్బ పడింది మిస్టర్ బచ్చన్లో. మిస్టర్ బచ్చన్ ఆల్రెడీ డైరెక్టర్ ఫస్ట్ రవితేజ గారికి పోయి ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ గురించి చెప్పినప్పుడు రవితేజ గారు ఓకే చెప్పలేదు. మళ్ళా నెక్స్ట్ శంకర్ గారు అనమాట, ఆయన వెళ్ళి చెప్పిన తర్వాత మళ్ళీ ఓకే అయింది అంటారు. ఎలా సార్ అది అసలు? కదండి, పోస్ట్ అనాలిసిస్ చాలా ఈజీ చేసుకోవడం. మనము ఈ సినిమా మౌంట్ చేసే రోజే నేను అంటే లాస్ట్ ఇయర్ డిసెంబరే నేను ఫస్ట్ అంటే నేను ఇన్వాల్వ్ అవుతున్నది అదే టైంలో. అప్పుడే క్వశ్చన్ చేసినాను, మనం రీమేక్ చేయడం ఎందుకు, ఒరిజినల్ చేయొచ్చు కదా అని. బట్ అప్పటికి ఇట్ వాస్ టూ లేట్. బట్ ఆ సినిమా డెవలప్మెంట్లో నేను 80sలో ఆ హిందీ పాటలు వినడం వల్ల క్యారీ అయ్యి అది కరెక్ట్ అనుకోవడము. రెండవది చాలా ఫాస్ట్ పేస్లో ఫిల్మింగ్ అయిపోయింది. ఒక లక్నో షెడ్యూల్, దట్ వాజ్ ద వర్స్ట్ డెసిషన్ వి మేడ్ ఇన్ ఫిల్మింగ్ ఇన్ లక్నో అనమాట. అది జరగకపోయింటే సినిమాలు ఏం లేదండి, ఒక 2-3 ఎపిసోడ్స్ కరెక్ట్గా తీసింటే దిస్ వుడ్ హావ్ బీన్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్. ప్రీ రిలీజ్కి చాలా బజ్ వచ్చింది. బట్ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఫాస్ట్ పేస్లో తీయడం వల్ల క్వాలిటీ పోయింది. అంటే దానిలో మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద మూవీ ఆ రైట్ చేయడం అన్న దానిలో ఒక ఇంటెలిజెన్స్, దాని ఎగ్జిక్యూషన్ అంటే దాన్ని ట్రీట్మెంట్ ఎలా చేయాలా అన్నది అక్కడ మిస్ఫైర్ అయింది. అసలు ఫస్టే వద్దన్న రవితేజ గారు స్టోరీ విని హరిశంకర్ గారు చెప్పిన తర్వాత ఎలా ఒప్పుకున్నారు? అదంతా డ్రామా అండి. ఎవరు వద్దని లేదు, ఎవరు వేసారు లేదు. హరిశంకర్ పిచ్ చేసినప్పుడు అంటే హరిశంకర్కి మధ్యలో ఒక గ్యాప్ దొరికిందండి. కళ్యాణ్ గారు బిజీ అయ్యి ఎలక్షన్స్లో బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకి షెడ్యూల్ ఉండదని ఆయన ఫ్రీ అయినారు. రవితేజ గారి దగ్గర డేట్స్ ఉన్నాయి, క్విక్గా ఏం చేయొచ్చు అన్న దాని మీద ఇది ఒక ప్రపోజల్ వెళ్ళింది, ముందుకెళ్ళినప్పుడు నేను ఇన్వాల్వ్ అయినప్పుడు నేను క్వశ్చన్ చేశాను, ఈ రీమేక్ చేయడం ఎందుకు అంటే కాంబినేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ కానీ ఇది ఈజీ టు రైట్ సబ్జెక్ట్ అని. బట్ అప్పటికి నేను ముహూర్తం 1 day బిఫోర్ అడిగినాను ఈ క్వశ్చన్. ఇట్స్ టూ లేట్ అని చెప్పి ముందుకెళ్ళాను. అయినా తగ్గేదే లేదు మిస్టర్ బచ్చన్. తగ్గేది కదండి, మీకు అది మిస్ఫైర్. అది జస్ట్ బికాస్ ఆఫ్ 1 episode బీయింగ్ రాంగ్. సెకండ్
Harish Shankar comes from a generation of listening to those songs. నేను మేబీ లిటిల్ ఓల్డర్ దెన్ హరీష్. మాకు నచ్చింది ఆ సాంగ్స్. బట్ ప్రజెంట్ జనరేషన్ పీపుల్కు దే డోంట్ లైక్ లిజనింగ్ టు హిందీ సాంగ్. మీరు 80s ఉంటే హిందీ సాంగ్స్ వాజ్ వెరీ కామన్ విత్ ద తెలుగు ఆడియన్స్ అనమాట. మిడ్ 90s నుంచి మీకు తెలుగు కాంటెంట్ టీవీలో ఎక్కువ కనిపించినాక హిందీని కంప్లీట్గా వదిలేస్తున్నారు. ధమాకా సక్సెస్ను పూర్తి స్థాయిలో ఆస్వాదించక ముందే మిస్టర్ బచ్చన్ లేదు, చాలా గ్యాప్ ఉందండి ధమాకాకు మిస్టర్ బచ్చన్ మధ్యలో. గ్యాప్లోనే మిస్టర్ బచ్చన్ రావడం ఫ్లాప్, తర్వాత చాలా గ్యాప్ తర్వాత గోపీచంద్ని మీరు తెర మీదకి తీసుకొచ్చారు ఒక హీరోగా. అది కూడా జస్ట్ ఖర్చుల వరకు సరిపెట్టుకున్నారంటే ఎలా అసలు? లేదండి, ఇవన్నీ అంటే కమర్షియల్ మూవీస్ అండి. ఇది ఏది హిట్ అవుతుంది ఏది ఫ్లాప్ అవుతుందో యూ కెనాట్ గెస్. అంటే ఈ మాట నేను ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఎందుకు అలా అనుకునే వాళ్ళం, కానీ ధమాకా హిట్ అవ్వడానికి విశ్వం ఫెయిల్ అవ్వడానికి మీరు కంపేర్ చేసుకుంటే, అంటే నేను ధమాకాని తగ్గించట్లేదు, ధమాకా ఈజ్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్, ఇది కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఆ టైంకి హౌ పీపుల్ రిసీవ్ అన్న దాని మీద వెళ్తుంది. డెఫినెట్గా దానిలో రవితేజ గారి ఎనర్జీ ఈజ్ డిఫరెంట్, శ్రీలీల డాన్సెస్ ఆర్ డిఫరెంట్, బీమ్స్ మ్యూజిక్ కలిసి వచ్చింది. బట్ అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే కలిసి వచ్చినట్టు. కానీ విశ్వంలో కొంత ఫ్లాష్ బ్యాక్ చెప్పేంత వరకు కూడా సినిమా ఇంట్రెస్టింగ్గా సాగదనమాట, కొంత బోరింగ్గానే పోతుంది అనమాట. మీరు స్క్రిప్ట్ విన్నప్పుడైనా కూడా మీరేం ఆలోచించలేదు అంతా కూడా? అది బేసిక్ అదే అండి, కమర్షియల్ సినిమాలో మీకు రొటీన్నెస్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే దానిలో కొన్ని ఫైట్స్ ఉంటాయి, కొన్ని సాంగ్స్ ఉంటుంది. దెన్ స్టోరీ చెప్పడంలో ఎంటర్టైన్ చేయాలా, ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంది సినిమాలో. ఎంటర్టైన్మెంట్ ఉందిలేండి, స్టోరీ అంటే రొటీన్ అనిపించింది. అలా అని మీరు హిట్ మూవీస్ వెళ్ళి చూసినారు అనుకోండి, అన్నిటి ఒకే టెంప్లెట్ స్టోరీ ఉంటుంది, యాక్సెప్ట్ అవుతుంది అది హిట్ మీకు, లేదంటే రొటీన్ అంటారు. ఇంతకీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా వచ్చే కథలను మీరు ఎప్పుడు ఓపికగా వింటారా సార్? అంతా మీరు అన్ని కథలు రన్నింగ్లోనే వింటుంటారు, ఒక స్థిరంగా కూర్చొని వింటారు? మీరు గమనిస్తే లాస్ట్ 1 yearలో వి డిడ్ంట్ లాంచ్ ఎనీ మూవీ. చాలామందికి తెలియదు, లిటరల్గా 10 months వి డిడ్ంట్ ఓపెన్ ఎనీ న్యూ మూవీ. సో ఓన్లీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి వచ్చే దానిలో ఈ కంప్లైంట్ అయితే ఉండదు, రొటీన్ అన్నది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మాకు నెక్స్ట్ ఇయర్ మిరాయి, రాజాసాబ్ తెలుసు కదా, G2 ఉన్నాయి. ఇవి దే ఆర్ వెరీ బిగ్ ఇన్ దేర్ ఓన్ స్పేస్. ఇప్పుడు సన్నీ డియోల్ గారి మూవీ ఉంది, ఆ ఫార్మాట్కు దే ఆర్ ద బిగ్గెస్ట్ వన్స్. అంటే మీకు సన్నీ డియోల్ మూవీ వాజ్ సీన్ యాజ్ వన్ ఆఫ్ ద, అంటే గదర్ 2 కన్నా ఇట్స్ అ బిగ్గర్ మూవీ ఫర్ సన్నీ డియోల్, అంటే యాక్షన్ వైజ్. అంటే మీకు మరి స్టోరీ తీసుకోకండి, దట్స్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ విత్ అ డిఫరెంట్ లెవెల్. నేను చెప్పిన 4 సినిమాలు కూడా యుల్ నాట్ ఈవెన్ హ్యావ్ 1% కంప్లైంట్. అంటే రొటీన్ అన్నది అసలు ఉండదు. అంటే కథలు వినరు అన్న కంప్లైంట్. కథలు నేను ఎందుకు వినాలండి? రన్నింగ్లోనే కథలు వింటుంటారు. ఇప్పుడు కథలు నేను విన్నా, నేను చేయగలిగింది ఏం లేదు. ఆమె ప్రొడ్యూసర్, బడ్జెట్ పెట్టచ్చా లేదని ఒక అంచనా కూడా వస్తుంది కదా సార్. దానికి వింటే డెసిషన్ రాదు, ఆ కథ మీద చాలా అనాలిసిస్ జరగాల. దీనిలో అంటే వాట్ ఈజ్ ఇట్, ఇది రొటీనా, ఏ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఆ అనాలిసిస్ ఇప్పుడు చాలా తరోగా చేస్తున్నాం. అండ్ కాంబినేషన్ మీద వెళ్ళకూడదు అన్నది డెసిషన్ తీసేసుకున్నాం, అంటే ప్యూర్ కాంబినేషన్ మీద, అన్లెస్ దర్ ఇస్ సంథింగ్ టు డెలివర్ ఫర్ ద మూవీ అన్నది. ఆ డెసిషన్ తీసుకున్నాక మేము ఏది మౌంట్ చేయలేదు ఇప్పటిదాకా. బట్ స్టోరీస్ని అయితే లైనప్ చేస్తున్నాం. ఒక 25 to 30 స్టోరీస్ని చాలా తరోగా